హాయ్ అండి. వెల్కమ్ టు నిశ్చలాస్ కిచెన్. ఈరోజు మన నిశ్చలాస్ కిచెన్‌లో ఇంకొక హెల్తీ డిష్. సొరకాయ మసాలా కర్రీ. దానికోసం ఒక కప్పు సొరకాయల్ని ఇలా పెద్ద పెద్ద క్యూబ్స్‌గా కట్ చేసుకొని కుక్కర్‌లో వేసేసుకోండి. అందులో సరిపడా ఉప్పు, చిన్న గ్లాస్ వాటర్. చూడండి చానా తక్కువ వాటర్ వేసుకోవాలి ఇందులో. ఎందుకంటే సొరకాయలు ఉడకడానికి పెద్ద ఎక్కువ వాటర్ పట్టదు. ఓకే. అంతకన్నా ముందు ఒక టీ స్పూన్ పసుపు, తర్వాత ఒక చిన్న గ్లాస్ నీళ్ళని పోసుకొని, కుక్కర్ మూత పెట్టుకొని 2 విజిల్స్ వచ్చేంత వరకు ఉడికించుకోవాలి. సొరకాయ ముక్కలు ఉడికేలోపు మనం మిగతా ప్రాసెస్‌ని స్టార్ట్ చేసుకుందాం. ఒక పాన్‌లో నూనె వేసుకొని, అందులో ఒక చిన్న దాల్చిన చెక్క ముక్క, 2 బిర్యానీ ఆకులు, 2 లవంగాలు ఇవి వేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఇవి ఫ్రై అయిన తర్వాత ఒక టేబుల్ స్పూన్ జీలకర్రను కూడా వేసి బాగా ఫ్రై చేసుకోండి. జీలకర్ర కూడా వేగిన తర్వాత ఒక కప్పు కట్ చేసుకొని ఉంచుకున్న ఉల్లిపాయ ముక్కలు, అలాగే 4 పచ్చిమిరపకాయలు ఇవి కూడా వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు ఈ ఉల్లిపాయలు కొంచెం కలర్ మారిన తర్వాత ఒక స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్. కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ ఒక చిన్న స్పూన్‌తో వేసుకుంటే సరిపోతుంది. మరీ మసాలా ఘాటు ఎక్కువ ఉండకుండా. ఎందుకంటే ఎప్పుడు కూడా కూర పోర్షన్ ఎక్కువ తిని, అన్నం తక్కువ తింటే హెల్త్‌కి చానా మంచిది. సో, ఇలాంటి కర్రీస్ హెల్తీ కర్రీస్ చేసుకునేటప్పుడు ఎస్పెషల్లీ తక్కువ కారం వేసుకోవాలి. అల్లం వెల్లుల్లి పేస్ట్‌ని పచ్చివాసన పోయేంత వరకు వేపుకున్న తర్వాత, ఒక కప్ చాప్డ్ టొమాటోస్‌ని కూడా వేసుకోవాలి. ఇప్పుడు ఈ టొమాటోస్ సాఫ్ట్‌గా అయ్యేంత వరకు మూత పెట్టుకొని మెల్లగా కుక్ చేసుకోవాలి. ఈ టొమాటోస్ సాఫ్ట్‌గా కుక్ అయిపోయిన తర్వాత, ఇందులో టేస్ట్‌కి సరిపడా ఉప్పు, కారం, ఇంకా ధనియాల పొడి. ఈ మూడిటిలిని కూడా వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు వీటిని కూడా పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకొని, తర్వాత బాయిల్ చేసి ఉంచుకున్న సొరకాయ ముక్కల్ని వాటర్‌తో పాటు అలానే వేసేసుకోవాలి. వాటర్ తీయాల్సిన అవసరం లేదు. మనం వేసిందే కొంచెం వాటర్. ఆ వాటర్‌తో పాటు వేసుకొని బాగా కలుపుకోవాలి ఒక్కసారి. ఇలా బాగా కలుపుకున్న తర్వాత సిమ్‌లో పెట్టుకొని, మూత పెట్టుకొని కుక్ చేసుకోవాలి. అప్పుడు మన సొరకాయ ముక్కలకి ఈ మసాలా అంతా కూడా ముక్కలకి బాగా పడుతుంది. చూడండి సిమ్‌లో పెట్టుకొని ఒక్క 5 నిమిషాలు అలా కలుపుకుంటూ మసాలా బాగా పట్టే వరకు బాయిల్ చేసుకుంటే సరిపోతుంది. ఆ తర్వాత ఒక కప్పుడు సన్నగా చాప్ చేసుకున్న కొత్తిమీర వేసుకోవాలి. ఈ కర్రీకి స్పెషల్ టేస్ట్ ఇచ్చేది ఈ కొత్తిమీరే. సో, లేకపోయినా సరే కొత్తిమీరని తెచ్చుకొని ఈ కర్రీ చేసుకోండి. ఎందుకంటే హెల్తీ డిషెస్‌ని టేస్టీగా తింటే రిపీటెడ్‌గా తినగలము. అలాగే ఎక్కువ కూడా తినగలం. మీరు కూడా ట్రై చేస్తారు కదూ! ట్రై చేసి మీకు గాని నచ్చినట్లయితే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్‌తో షేర్ చేసుకోండి. బాయ్ ఎవ్రీవన్.